హాయ్ హలో అండి. ఈ ప్లేస్ను మీరు గమనించారా? ఇది మనం హార్వెస్ట్ చేసి వీడియో గురించి చెప్పుకునే ప్లేస్ అండి. ఇన్ని వచ్చినాయి అనేసని ఈ ప్లేస్ని ఇంకా కొత్తగా మనము క్రియేట్ చేసుకుందామని, చిన్న కిచెన్ చేసుకుందామని ఇది స్టార్ట్ చేసాం. మీకు తెలుసు కదా స్టార్ట్ చేసినా అని. ఫస్ట్ మనం దేవుణ్ణి గుర్తు చేసుకొని చేస్తామని. ఇదిగోండి ఇలా మొదలైన జర్నీయే. అయితే నేను ఈ పని ఆ పని కాదండి, అన్ని పనులు ప్యాషన్ తోటి నేర్చుకుంటాను. ఇది కిచెన్లో భాగం. అంటే పల్లెటూరు, పట్టణంలో పల్లెటూరు అనే కాన్సెప్ట్ తోటి ఇక్కడ వచ్చేసి మనకు కట్టెల పొయ్యి వస్తుందండి. అది నేనే కన్స్ట్రక్షన్ చేసుకోవాలి అని అసలు రానిది ఆయన దగ్గర నేర్చుకొని నేను ఆ పొయ్యి మందం కట్టుకున్నానండి. ఎందుకంటే ఇవే కదా మన స్వీట్ మెమరీస్. ఇలా ప్యాషన్ ఉంటే ఏదైనా వస్తుందండి. మేస్త్రి పని వస్తుంది, పెయింటింగ్ పని వస్తుంది. ముగ్గులు అయితే నేను ఎన్నడూ వేయను. ముగ్గులు కూడా వేసుకున్నాను. అలా అసలు అది కడతా ఉంటే అంటే వాళ్ళు కొన్ని అంటే స్ట్రైట్గా రావాలి అనేసి ఉంటుంది కదా, అది కూడా నేను నేర్చుకొని ఆ మేస్త్రి నాకు దగ్గర ఉండి చెప్తున్నాడు ఇలా కట్టాలి అనేసి అని. ఇంకా అసలు ఎప్పుడు అంటే గర్వంగా చెప్పుకుంటాను, నా పైన నేను కట్టుకున్నాను అంటే. ఇంటికి నేను చేసే ప్రతి పని నా ఇన్వాల్వ్మెంట్ ఉండాలి అనేసి అని ప్రతి పని మా మమ్మీ వాళ్ళు అన్నారు, అయ్యో ఏంది మేస్త్రి అంటే ఇట్లా ఇల్లు సిమెంట్ అది ఇది అని అంటూ ఉంటే అది అంతే అండి. ఎవరు చెప్పినా మనం వినము. మనకు వన్స్ ఆ ప్యాషన్ ఉందంటే మనము ఏదైనా చేస్తాము. దాంట్లోనే ఇది మన కట్టెల పొయ్యి అండి. ఇది ఇలా చేయించుకొని దానిపైన స్లాబ్ వేయించుకున్నాము. ఇంకా దానిపైన అలా ఇటుకలతోటి కన్స్ట్రక్షన్. యాక్చువల్గా ఇది నేను మూవబుల్ అన్నట్టు తీసుకున్నాను, కానీ అది ఫిక్సే అయింది. ఇదొక వీడియో. ఫస్ట్ ఇటుకలన్నీ అలా ఒక లైన్గా పేర్చాలండి, చుట్టూ ఒక లేయర్గా. ఇది ఇట్లా ఒక లేయర్ ఇలా కట్టేసుకున్న తర్వాత ఇది మనకు పొయ్యి విత్ ఆ కట్టెల పొయ్యి మీదనే మైక్రో అదే లెక్క ఇట్లా చిన్నగా ఇలా చేపించాము. అయితే దీన్ని ఇలా సెటప్ చేసుకొని ఇదంతా కింద ప్లాస్టరింగ్ చేసేసినాము. ఇప్పుడు ఇక్కడ మనము 2 బర్నర్స్ పొయ్యి లెక్క కట్టుకుందాం. ఇదేమో ఓవెన్ విత్ 2 బర్నర్స్ కట్టెల పొయ్యి. ఇలా సెకండ్ లేయర్ కూడా కట్టుకోవాలి. కింద మనం వేసిన స్లాబ్ పైన మళ్ళీ సిమెంట్ తోటి ఇలా చేసుకోవాలి. కార్నర్కి ఇలా 2 ఇటుకలు కొంచెం బలగొట్టుకొని మిడిల్లో అలా బ్రిడ్జ్ లాగా రావాలి. ఇలా మొత్తం క్లోజ్ చేసుకుందాం. ఇప్పుడు ఇది వచ్చేసి ఫస్ట్ ఏమో మనము ఇట్లా, తర్వాత ఏం చేసినాము అని అంటే రెండో ఇటుక పెట్టుకుంటే ఇక్కడ మనకు కట్టెలకు ప్లేస్ ఉండట్లేదు. అట్లని ఆ ఒక్క ఇటుకను ఇలా సగంకి బ్రేక్ చేసేసి ఇలా పొడవులా పెట్టుకుంటే ఇంకా ఇలా వచ్చింది. బయట నుంచి ఈ వాల్ అనేది అప్పుడు ఎక్స్ట్రా వచ్చిండే, మళ్ళీ తర్వాత ఇది ఇక్కడికి కట్ చేపిచ్చేసి ఇడికెళ్ళి కట్టెలు ఇలా పెట్టుకోనికి ఇలా వేసుకున్నాము. వన్స్ మనం ఇక్కడ కట్టెలు పెట్టుకున్నాం అనుకోండి, ఇలా ఈడికెళ్ళి ఇదొక బర్నర్, ఇదొకటి. మళ్ళీ ఇది ఓపెన్ చేస్తే ఇక్కడికి వెళ్ళి స్మోక్ ఇలా వెళ్ళిపోతుంది. మళ్ళీ దీనికి ఒక అటాచ్మెంట్ వస్తుంది బయటికి వెళ్ళడానికి. ఈ హీట్ అనేది అటు సైడ్ వెళ్ళి మనకు ఓవెన్కి కూడా పనికొస్తుంది. ఇక్కడ మనకు జాలి అనేది కట్టెలు పెట్టుకోనికి.
ఇలా వస్తుంది. ఇంకా ఈయననే మా మేస్త్రి కృష్ణ, ఈయన పేరు. ఎంత ఓపికగా చేస్తాడో ఏదైనా అని. ఇప్పుడు ఇది అంతా కట్టింది, మళ్ళీ ఇది రాలే అంటే మొత్తం ఓపికతో తీసేసి మళ్ళా అసలు యాక్చువల్గా మేము చూసిన ప్లాన్ ప్రకారం ఇది అనేది అక్కడ తను కడుతున్నాడు కదా థర్మోకాల్ ఇచ్చేసి అది పైకి ఇచ్చేసిండ్రు. తను అంటాడు అక్కడ ఎట్లా పోతుంది మేడం వేడి అనేది పోదు కదా అనేసి. అంటే మళ్ళీ మనకు కూడా ఎక్కువ ఎక్స్పీరియన్స్ లేదు కదా. మామూలుగా మనము ఊర్లలో చూసిన కట్టెల పొయ్యి వేరు, ఇది వేరు. అదే మళ్ళీ ఎట్లా అనేసి అంటే అట్లా కాదు మేడం, ఇక్కడ మధ్యలో మనం ఇచ్చుకుందాము అని. ఇది తన ప్లాన్, తనే ఇంజనీర్ ఇప్పుడు దీనికి. అదే అడిగిన మేస్త్రి ఎప్పుడన్నా కట్టినావా ఇట్లాంటి? ఏం కట్టలేదు ఇప్పుడు, ఇదే ఫస్ట్ టైమా? వీడియో చూసి వీడియో చూపించగానే మంచి అసలు ఫుల్ జల్దీ గ్రాప్ చేసుకుంటారు ఏదైనా అని. మాకైతే గాడ్ గిఫ్టే అనుకోవాలి మేస్త్రి. చాలా ఓపికతోటి, గ్రీడీ లేదు అసలు, గ్రీడీనెస్ లేదు, మనీ ఆశ ఏం లేదు. మంచి రీజనబుల్గా చేస్తా చూడండి ఆయన వర్క్ కూడా ఎంత బాగా అసలు ఓపికతోటి. కొంతమంది చేసేసినాం కదా మేడం ఇది తీయడం ఏంటి అది ఇది అని అంటారు, కానీ అసలు ఈయన అట్లా కాదు. చేసిన పని పద్ధతి ఉండాలి మేడం, మంచిగా అనిపించాలి. ఎవరన్నా ఇది ఎవరు ఫలానా వాళ్ళు చేసిండ్రు అని అంటే పేరు ఉండాలి, ఎవరు వేసిండ్రు ఇది ఇట్లా చేసిండ్రు అన్నట్టు ఉండొద్దు అని అంటాడన్న. చూడండి, ఇది కూడా మేము 2 ఇటుకలు పెట్టినాము. ఇదంతా మీకు వీడియోలో చూపించినంత ఈజీ కాదండి, చాలా కష్టము. కాకపోతే కష్టపడుతూనే కదా మనకు ఏదైనా అనేది. ఆయన వదలని విక్రమార్కుడు, నేను వదలని పట్టు వదలని విక్రమార్కురాలని, ఇద్దరికి మంచిగా జత అయింది. లాస్ట్కి ఇట్లా సూపర్ అవుతుంది మాది పొయ్యి, కట్టెల పొయ్యి. ఇది నా డ్రీమ్ అండి. మంచి అక్కడనే పిక్ చేసుకొని ఇలా కూరగాయలు ఇంకో చూడండి ఇలా పిక్ చేసుకొని ఇక్కడ ఇలా కట్టుకోవాలి, ఇలా వంట చేసుకోవాలి అనేది. దాంట్లో ఇంకా కొత్తది ఏంటి అని అంటే మనకు ఈ ఓవెన్ అనేది ఎక్స్ట్రా ఫిట్టింగ్. ఇక్కడ ఫైనల్గా మన పొయ్యి ఇంకో ఇది కంప్లీట్ 3-in-1 పొయ్యి. దీనివల్ల ఒకటేమో మనం ఇక్కడ ఇది స్టవ్ లాగా యూజ్ చేసుకోవచ్చు, ఇంకొకటి ఓవెన్. మళ్ళీ తర్వాత ఇదిగోండి మనం బార్బిక్యూ చేసుకోవాలనుకుంటే ఇది తీయొచ్చు. దీని ప్లేస్లో ఇలా పెట్టేసి మనం బార్బిక్యూ చేసుకోవచ్చు. ఇది ఎలా అనిపించింది ఈ ఐడియా? చెప్పాను కదండి, పెయింట్ కూడా నేనే వేసుకున్నాను దాదాపు. అది అసలు ఎంత తృప్తి ఉంటుందో అలా మనకు నచ్చిన పనులు అలా ఏవైనా సరే చేస్తూ ఉంటే దాంట్లో ఆ ఆనందమే వేరు. ఈ పొయ్యి కట్టడం అయితే కట్టినాం, కానీ తర్వాత ప్రశ్న ఏంది అని అంటే దీన్ని ఎలా అలకాలి? అసలు అలకడమే రాదు కదా అండి. అలికినా కానీ అది చాలామంది ఏమన్నారు అని అంటే అక్కడ పనిచేసే వాళ్ళు, అది క్రాక్స్ వస్తూ ఉంటాయి అమ్మ, అస్తమానం అలుకుతూనే ఉండాలి అనేసి అన్నారు. అయితే దానికి నెక్స్ట్ ఏంది, అసలు అలుకుదామని నేను కుమ్మరోళ్ళ దగ్గర నుంచి బంకమట్టి కూడా తీసుకొని వచ్చాను నేను. తర్వాత ఏంది అని అనుకుంటే అప్పుడు అక్కడ పెయింట్ వేసే అబ్బాయి నాకు సలహా ఇచ్చింది. ఏంది అని అంటే ఈ పెయింట్ వేయండి మేడం, ఈ కలర్ పెయింట్, అప్పుడు అస్సలు అలకే ఇదే ఉండదు, ఇంకా దానిపైన మంచిగా ముగ్గులు కూడా వేయచ్చు అనేసి అన్నాడు. అసలు ఈ కట్టెల పొయ్యి 0 నాలెడ్జ్ అండి. ఏదైనా కానీ ఇప్పుడు నేను ప్రతి ఒక్కటి నేర్చుకొని చేసేదే. ఇది నేను ఒక బిగినర్ని. అయితే వీళ్ళు ఇచ్చే సలహా నాకు ఎంతో హెల్ప్ఫుల్ అయింది. మేస్త్రి అలా కన్స్ట్రక్షన్ చేసి అలా పొయ్యిని హైలైట్ చేసిండు. ఇంకా ఈ ముగ్గుల అబ్బాయి ఇలా నాకు
సలహా ఇచ్చి దీన్ని హైలైట్ చేసిండ్రు. అసలు లాస్ట్కి వస్తే ఆ కట్టెల పొయ్యి అనేది ఎంత హైలైట్ అయిపోయిందో ప్రతి ఒక్కరు దాని గురించి అడగడమే నన్ను. అప్పుడు ఎంత హ్యాపీగా అనిపిస్తుంది. ఈ జర్నీలో ఎన్నెన్నో బ్యూటిఫుల్ మెమరీస్ అండి. అసలు నైట్స్ వేళలో వర్క్ చేసాం మేము 11-12 దాకా. ఎందుకంటే మా టార్గెట్ వచ్చేసి 20 డేసే పెట్టుకున్నాం మేము, ఇంత లోపల అయిపోవాలని. దాంట్లో అంటున్నా కదా, నైట్ వేళల్లో గార్డెన్ వ్యూ అసలు అప్పుడే ఆ ఫుల్ మూన్, ఆ ఫుల్ మూన్లోనే మేము మంచిగా పని చేసుకున్నాము. ఆ ముగ్గులు వేయడం కానివ్వండి, ఇంకా పెయింట్ వేయడం కానివ్వండి, ఎందుకంటే మాకు టైం లేదు. కార్పెంటర్ వర్క్ కానివ్వండి, అసలు అన్నీ వాళ్ళకి టార్గెట్ వచ్చేసి 3 డేస్ 2 డేస్ అట్లా టైం ఇచ్చినాను. పాపం అయినా వాళ్ళు ప్రతిదీ కంప్లీట్ చేసిండ్రు. ఎందుకంటే అసలు నాకు చేతి అనేది తిరగదు. తిప్పుడు ముగ్గు అసలు నాకు ముగ్గులే రావు. అయినా కానీ అది ట్రై చేశాను నేను మెల్లగా. అది ఎందుకంటే ఇది నేనేసాని ముగ్గు అని ఉండాలి అన్నట్టు ట్రై చేశాను. అయినా నాట్ బ్యాడ్, బాగానే వచ్చింది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మీకు కూడా ప్యాషన్ ఉంటే తప్పకుండా మీ పనులు మీరు, అది ఎలా వచ్చినా సరే మీరు మాత్రం ట్రై చేయడం మానకండి. ఎందుకంటే ఈ చిన్న చిన్న మెమరీసే మనకు అసలు లైఫ్ టైం మెమరీ. నాకైతే ఇది అసలు నేను అనుకున్నది ఒకటి, కానీ అది అవుట్పుట్ అయితే అసలు ఎంత బ్యూటిఫుల్గా వచ్చిందో, అనుకున్న దానికన్నా చాలా బాగా వచ్చింది. దీంట్లో ఎన్నెన్నో కొన్ని చేంజెస్ అలా చేసాము. ఎన్నెన్నో మళ్ళా కొన్ని కన్స్ట్రక్షన్ చేసినే నచ్చక మళ్ళీ తీపియడము, అది ఇది. ఎందుకంటే మనది దేంట్లో కూడా కాంప్రమైజ్ కావద్దు అని. ఈ అబ్బాయి ముగ్గుల అబ్బాయి, ఈ అబ్బాయి పేరు రాజేష్. నీది ఏ ఛానల్ రాజేష్? మిన్ను ఆర్ట్స్. ఇన్స్టాలో గడప ముగ్గులని ఉంటుంది. ఒకవేళ హైదరాబాద్లో ఎక్కడన్నా పిలిస్తే మా వీడియో ద్వారా వెళ్తాం మేడం. ఇక్కడ హైదరాబాద్, ఈసీఎల్, అటు నార్సింగ్, ఎంత దూరమైనా వెళ్తాం. చూడండి, ఇప్పుడు అరౌండ్ టైం వచ్చేసి 9:30 అవుతుంది. 9:30 అయినా కానీ మొత్తం కంప్లీట్ వర్క్ అంతా కంప్లీట్ చేసి పోతా అనేసి డెడికేటెడ్గా చేస్తున్నాడు. ఇంకా ఎంత చక్కగా చేస్తున్నాడు చూడండి. చాలా రీజనబుల్ తీసుకుంటాడు. ఎందుకంటే నేను కంపేర్ చేసినాను, 2-3 చాలా కంపేర్ చేశాను నేను అడిగి. ఈ అబ్బాయి చాలా రీజనబుల్. ఇంకా చూడండి, ఇంత లేట్ నైట్ అయినా కానీ ఇంకా చేస్తుండు అనేసి అంటే ఇట్లాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయాలి కదా మనము. సో ఒకవేళ మీకు నచ్చినట్టయితే, ఎవరికైనా కావాలనుకుంటే మీరు కామెంట్ చేస్తే నేను తన నంబరు మీకు షేర్ చేస్తాను. మన కిచెన్ ఎంత బ్యూటిఫుల్గా అనిపిస్తుంది చూడండి. ఇక్కడికి వెళ్ళి అదేమో అరుగు, ఇది ట్రెడిషనల్ వెస్టర్న్ కలుపుకున్న ముగ్గులేమో ట్రెడిషనల్, విండోస్ ఏమో వెస్టర్న్. చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉందో మన గార్డెన్ వ్యూ ఒకసారి. విత్ పత్తి మందారం. సో ఇదండి మన ఫైనల్ అవుట్పుట్. 20 డేస్లో కంప్లీట్ చేసుకునే చిన్న పట్నంలో పల్లెటూరు. ఎంత బ్యూటిఫుల్గా వచ్చిందో చూడండి. ఇది డోర్స్ది కూడా పెయింట్ కానివ్వండి, ఇంకా మొత్తం ఆ డోర్స్కి ఇంకా ఆ పిల్లర్స్కి మొత్తము మిర్రర్ వస్తుందండి. అది డీటెయిల్గా ఇంకొక వీడియోలో చెప్తాను, మీకు చూపిస్తాను. ఇలా చిన్నగా ఫ్యామిలీతోటి ఇనాగరేషన్ చేసుకున్నామండి.
ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్ మధు స్మార్ట్.